Hi Andy, welcome to Kalaguragampa and good morning from Varanasi and Kaasi. సో మీకు చెప్పాను ఆల్రెడీ. ఫస్ట్ ఏం పోస్ట్ చేస్తున్నా అంటే అకామిడేషన్ ఎట్లా తీసుకున్నాం అనేది పోస్ట్ చేస్తున్నా. 6 days ప్రోగ్రాము అనుకున్నాక హోటల్ అనేది కొంచెం టఫ్ నాకు. అండ్ ప్రీమియం హోటల్స్ దొరకలేదు, ఎందుకంటే ఆల్రెడీ కార్తీక మాసం ఎండింగ్ కాబట్టి అన్నీ ఫుల్ అయిపోయినాయి. అండ్ వెహికల్స్ కూడా చాలా కష్టమైంది. అంటే కంప్లీట్గా బుక్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా ఎవరైనా వస్తే ఎర్లీగా బుక్ చేసుకోండి, ఓకేనా. అండ్ రెండోది ఏం జరిగిందంటే, మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నాక అకామిడేషన్ అనేది సర్లే చేద్దాం అని కళ్యాణ్ పనుల్లో ఉన్న నా బిజీలో ఉన్న మిస్ చేసినాం అనమాట. సో తీరా 4 days ముందు చూసుకుంటే ఎవ్రీథింగ్, ప్రతి హోటల్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. ప్రీమియం హోటల్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. అయితే కొంచెం నార్మల్ హోటల్స్ ఉండొచ్చు, కానీ అది ఎందుకో రూమ్స్లో అన్ని రోజులు అనేది నాకు కష్టం అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ చిన్ని ఉంటుంది కాబట్టి మెయింటెనెన్స్ అనేది చాలా కష్టం అనమాట. మాకు ఆల్రెడీ మేము కేరళ అటు వెళ్ళినప్పుడు AIRBNB బుక్ చేసుకున్నాం. అక్కడైతే కంప్లీట్గా విల్లా, ఒక ఇండిపెండెంట్ హౌసెస్ అట్లా దొరుకుతాయి కాబట్టి అక్కడ బాగా కంఫర్ట్గా ఉండింది మనకు. కిచెన్, వాషింగ్ మిషన్, ఎవ్రీథింగ్ అట్లా ఉంటాయి. అక్కడికి పోయినాక అదే పని చేస్తామని కాదు, కానీ అవసరాలు వస్తాయి అన్నమాట. సో ఇక్కడ కూడా ట్రై చేస్తే నియర్ బై లొకేషన్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి 3 bedroom ఫ్లాట్స్ అని అనుకున్నాను, ఎందుకంటే మేము 6 members వచ్చాము. సో 3 bedroom ఫ్లాట్ అయితే మనకు బాగా కంఫర్ట్గా ఉంటుంది అనేసి నియర్ బై లొకేషన్లో వెతికితే ఒకటి నచ్చింది. కళ్యాణ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాక నో ఆల్రెడీ బుక్డ్, మీ అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తున్నాం అనేసి మళ్ళీ వాళ్ళు 1 day తర్వాత ప్రాసెస్ చేసి మనకు అమౌంట్ రిటర్న్ ఇచ్చేసారనమాట. అది దొరకలేదు. అంటే నా మనసుకి ఏదైతే నచ్చిందో అది దొరకలేదు. తర్వాత వెతికితే అసలు దొరకట్లే. బట్ ఫైనల్గా ఒకటి దొరికింది. బట్ అది ఎట్లుందంటే, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఇక్కడ మధ్యలో టెంపుల్ ఇవన్నీ ఇటు చివర దొరికింది అనమాట. అంటే ఇక్కడికి వచ్చి ఇట్లా డిస్టెన్స్ ఏమో, అంటే మందిర్కి సెంటర్ పాయింట్కి 3 to 5 kilometers అనేది ఇట్స్ అ కామన్ ట్రావెలింగ్ టైము, కామన్గా ఉంటుంది. కానీ మాకేం జరిగిందంటే, ఇక్కడ వైపు మిడ్ ఆఫ్ ది ప్లేస్ ఎయిర్పోర్ట్, ఇక్కడ మిడ్ ఆఫ్ ది ప్లేస్ టెంపుల్, ఇక్కడ అయ్యే వరకు ఈ ప్లేస్ ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మాకు ఇక్కడ నుంచి ఇక్కడికి 5 kilometers అయినా సరే 1-2 అంటే అన్నిసార్లు జరగలేదులే అండి, కానీ 1-2 సార్లు కొంచెం ట్రాఫిక్లో స్ట్రక్ అయినాం. అది మనము అంటే ఒక 20 నిమిషాల్లో పోయే 20 minutes డ్రైవే, ఇక్కడ నుంచి అయినా 15 to 20 minutes డ్రైవే. బట్ ఆ డ్రైవ్ అనేది 1 hour కూడా పోయింది, ఒక్కసారి జరిగింది అట్లా మాకు. అయితే ఫ్లాట్ బాగుంది, మరి అద్భుతం అని చెప్పలేను, కానీ మంచిగా ఉంది, కంఫర్ట్గా ఉంది. అపార్ట్మెంట్స్ 2-3 పెద్ద బ్లాక్స్, అందులో ఒకటి ఓనర్ వాళ్ళు అంతా ఫర్నిష్ చేసేసి ఇట్లా ఇస్తున్నారనమాట. సో ఇంటర్నల్గా కంఫర్ట్గా ఉంది, బాత్రూమ్స్ ఉన్నాయి, కిచెన్ ఉంది. ఒకసారి ఇల్లంతా ఒకసారి చూసుకోండి. ఇదన్నమాట కిచెన్. సో దాంట్లో మంచిగా పొద్దున్న లేసి వేడి నీళ్ళు తాగినాం, కాఫీ తాగినాం, చిన్నికి మ్యాగీ చేసి ఇచ్చినాం, బ్రెడ్ కొనుక్కొచ్చుకున్నాం, టోస్ట్ చేసినాం. ఇట్లా స్టవ్ ఉంది, ఊరు కనబడుతుంది. అండ్ ఏమేమి కావాలా, ఒక 6 నుంచి 10 మందికి ఏమేమి కావాలన్నీ ఎక్విప్మెంట్ అట్లా ఉంది. అండ్ ఓవెన్ ఉంది, ఓకే, ఉంటే పూజ చేసుకోవచ్చు. అండ్ ఫ్రిడ్జ్ ఉంది, బ్రెడ్, పాలు, ఇందులో మన అరటి దుప్పలు రోజు కొన్ని ఇచ్చినాము, ఫైనల్ డే కూడా ఉంచేసుకున్నాము. సో ఫ్రెష్గానే ఉన్నాయి. యాక్చువల్లీ ఈ వీడియో నేను లాస్ట్ బిఫోర్ 1 day తీస్తున్నా. ఇట్లా రేపు పోలి పండే వదిలేసి ఇంకా అయిపోతుంది. అట్లా రకరకాలుగా దీన్ని యూజ్ చేసుకున్నాం. నేను ఎప్పుడన్నా అవసరమవుతుందేమో అని రైస్ ఇక్కడ కొనుక్కొచ్చినా కానీ ఇప్పటివరకు వండుకోలేదు, ఓకేనా. అండ్ వండుకోలేదు కాబట్టి ఎక్కడ తిన్నా అనేది మీకు పర్ఫెక్ట్గా చెప్తాను నేను. అండ్ ఇది ఒక వాష్రూమ్ వచ్చేసింది, ఇది సిట్అవుట్ ఏరియా, ఓకే. అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్, ఒకసారి చూడండి దీన్ని కూడా.
ఇదనమాట. బాల్కనీ ఉంది, కొంచెం ఏదైనా చిన్న చిన్న ఉతకడానికి అది బాగుండింది అనమాట. ఇది ఇంకొక బెడ్రూమ్. ఓకేనా, రండి చూడండి ఎట్లుందో. అండ్ ఇది సిట్అవుట్ ఏరియా, డైనింగ్. మా ఆయన పని చేసుకుంటున్నాడు, వీటికి వచ్చి కూడా పొద్దున్న రెడీ అయిపోయినాం బాయ్ చెప్పడానికి. ఈరోజే కొంచెం కంఫర్ట్గా లేట్గా వెళ్తున్నాము, అందుకే కొంచెం చూపించగలుగుతున్నాం మీకు. అండ్ ఇదొక బెడ్రూమ్ అనమాట. పెద్ద జోక్ ఏంటంటే అపార్ట్మెంట్స్ ఎంత పాతగా ఏందో ఉంది, గోడలు బయట అన్నీ నల్లగా మచ్చలు ఏందో ఉన్నాయి. నేను అన్నా వచ్చి రాగానే దీనికి నేను ఉండింటే మాత్రం ఎప్పుడో కలర్ లేపించి పడేస్తుంటే ఈ అపార్ట్మెంట్లో బతికితే మాత్రం ఎట్లుంటున్నారు వీళ్ళు అనుకున్నా అన్న. తీరా ఏంటంటే ఆఫ్టర్ 3 days మొత్తము సున్నాలు వేస్తున్నారు బయట. సో మీరు ఎప్పుడైనా మళ్ళీ ఏదైనా బుక్ చేసుకుంటే మాత్రం మీకు ఫ్రెష్గానే కనబడుతుంది అపార్ట్మెంట్స్ కూడా. ఓకే, ఇదనమాట. ఇక్కడ తయారైనా. ఓకే, యాక్చువల్లీ వాళ్ళు బ్లాంకెట్స్ ఏవో పెట్టారు కానీ మేము పట్టించుకోలేదు, ఐరన్ బాక్స్తో సహా ఇచ్చారు. బట్ ఈడ నా వరకు నేనేం వాడుతాను అవి పెట్టుకున్నా అంతే. ముఖమంతా వాస్తుందబ్బా రోజు, అంటే నిద్ర సరిపోవట్లేదు అండ్ ఫుడ్ టైంకి ఉండట్లేదు. ఏమి చేస్తాం, అంత ఫ్లఫీ వీడియోలు వచ్చినాయి. మళ్ళీ ఏమైందని అడగకుండి, నిద్ర సరిపోలేదు, టైంకి తిండి లేదనుకోండి. అంటే కారు మనమే బుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎవరు రారు, కార్లకు ఏం లేదు. సో ఎలాంటి ఇదైనా అంట పెట్టేసి వెళ్ళిపోతున్నాము. సో నా బ్యాగ్ కూడా కార్లోనే పెట్టేస్తున్నాం. అండ్ దర్శనానికి వెళ్తే ఎందుకు లొల్లి అనేసి మొబైల్స్ కూడా అక్కడనే పెట్టేస్తున్నా. బాగా ఎంజాయ్ చేసి బాల్కనీ పొద్దున్న లేచి కూర్చొని నేను, మా ఆయన, మా చిన్నత్తమ్మ, మా కూర వచ్చింది కాబట్టి బయట బట్టలు వేసుకుంటే ఆరేసినాము. ఇలా కాఫీ రోజు పాలు మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి, చిక్కటి పాలు దొరికినాయి. కాఫీ అద్దరిపోయింది. అంటే నేను అయ్యో బ్రూ కాఫీ తెచ్చుకోలేదు అనుకున్నా కానీ ఇక్కడ బ్రూ కాఫీ దొరకలేదు, నెస్కాఫీ చేసేసి దొరికినాయి. పాలను బట్టి కాఫీ కాబట్టి సూపర్. అండ్ వాటర్, మినరల్ వాటర్ అంటే డిస్పెన్సర్ ఉంది, ఆక్వా ఉంది. ఏది నీళ్ళు తాగినా ఏం తాగినా సూపర్ అనమాట. అంత అవసరం పడదు మనకు, బట్ అవసరం పడితే అని చిన్న అవసరాలకు ఉంటాయి అనమాట. ఎయిర్బిఎన్బి బుక్ చేసుకోవడం వల్ల కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా. ఏమొచ్చాను, ఏమన్నా లేట్ అవుతుంది, ఏదైనా చిన్నికి అడిగినలేదు, సతాయించింది రిటర్న్ అన్నప్పుడు ఏదైనా బాక్స్ వేసుకుంటే మీరు తినగా కోసం తెచ్చింది. నిన్న కూడా ఏదో తెచ్చుకున్నాను తినలేదు కదా. అదే నీకు ఆకలి అవుతుందని నాకు భయం కన్నయ్యా. ఎవరైనా పిల్లల్ని కొంచెం ఆకలితో వండుకోబెడతారా? ఏదో నాకు ఆశ, అట్లా ఇష్టంగా తింటానేమో. ఐసా అవుతా పంచాయతీ. సో ఇదనమాట. ఇంకా మీకు ఫైనల్గా మీకు ఏం డౌట్స్ వస్తాయంటే ప్రైజ్ ఎంత అయింది, ఎంత ఖర్చు అయింది ఉండడానికి అనేది మీకు పెద్ద ఇవి కదా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి. చాలా అంటే రెగ్యులర్ హోటల్స్ కంటే కూడా మనకు తక్కువ పడుతుంది. ప్లస్ వీళ్ళు ఎట్లా ఆఫర్ చేస్తారంటే మనకి 6 to 10 members కెన్ అకామిడేట్ అని ఇచ్చారనమాట. అంటే రూమ్స్లో అడ్జస్ట్ అయ్యాక మళ్ళీ ఇక్కడ హాల్లో కూడా ఎవరైనా ఎక్స్ట్రా ఉంటే కూడా పడుకోవచ్చు అనే దాంతో 6 to 10 members కెన్ అకామిడేట్ అని ఇచ్చారనమాట. అది టోటల్గా దీనికి కలిపేసి ఫస్ట్ వేరే చూసిందేమో కొంచెం ఎక్కువ ఉండినాయి, బట్ బాగుండింది అది. ఇదేమో 36,000 అయిందనమాట 6 nightsకి. కంప్లీట్గా ఇంతే. జస్ట్ బికాజ్ నేను అనుకోవడం ఇది తక్కువ ఉండడం అంటే కొంచెం ఇటువైపు ఉండడం వల్ల, సిటీకి ఇటువైపు ఉండడం వల్ల అమౌంట్ అయితే అయింది. అండ్ సేమ్ టైం మేము ఏం చేసామంటే టూరిస్ట్ గైడ్ అండ్ వెహికల్, ఇన్నోవా వెహికల్ బుక్ చేసుకున్నాం. కంప్లీట్గా 6 daysకి మా కొరకే బుక్ చేసుకున్నాం కాబట్టి ఆ టూరిస్ట్ గైడ్ అంటే ఎయిర్పోర్ట్ పికప్ నుంచి మళ్ళీ మేము వెళ్ళిపోయే డ్రాపింగ్ వరకు కూడా ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 5 o'clock కానీ 3 o'clock కానీ ఏ టైం మధ్యలో మేము మళ్ళీ వచ్చి కొంచెం సేపు ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు 1 గంట రెస్ట్ తీసుకొని, అంటే మార్నింగ్ 5 o'clock అన్నప్పుడు 3 o'clock లేసి ఫ్రెష్ అప్ అయిపోతాం కదా. సో టైర్డ్ అయిపోయినప్పుడు లేదు ఒక 1 hour రెస్ట్ కావాలనుకున్నప్పుడు కూడా మళ్ళీ వెనక్కి వచ్చాము, మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాము. ఇట్లా ఎన్నిసార్లు తిరిగినా ఏం జరిగినా కంప్లీట్గా ఆ వెహికల్ మన దగ్గరనే ఉంది. సో వెహికల్ అండ్ గైడ్, సో దీనికి 47,000 అయింది మనకు. ఫైనల్ గైడ్ సంగతి ఏంటంటే
గైడ్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా రకాలుగా మనం ఏమంటారు హ్యాపీగా ఉంటుంది మనకు. అంటే చాలా ప్లేసెస్లో నేను ఎస్పెషల్గా కాలభైరవ టెంపుల్లోకి వెళ్ళాను. లోపలికి స్వామి పక్కనే నిలబడి నేను అర్చన చేయించుకోగలిగాను. అన్నపూర్ణ అమ్మవారి పక్కన నిలబడి నేను నా పేరు మీద అర్చన చేయించుకోగలిగాను. అండ్ మెయిన్ ఘాట్లో హారతి ఎవరైతే ఇస్తారో అందరూ ఆ పూజారులు 9 హారతులు నైట్కి అవుతాయి కదా, ఆ టైంలో ఫ్రంట్ రోలో కూర్చోగలిగాను. నా పేరు మీద వాళ్ళతో ఏమంటారు అది సంకల్పం చెప్పించుకొని గంగమ్మ ఒడికి దీపాలు వదలగలిగాను. ఇవన్నీ నేను ఎట్లా చేసినా ఏంటనేది ప్రతి వీడియోలో నేను పోస్ట్ చేస్తా. అండ్ ఎక్కడ మిస్ కాకుండా చూడండి. అవన్నీ చేయడానికి ఏం కావాలో ఏం చేయాలనేది మాత్రం ఇన్ఫర్మేషన్ మీకు పక్కా ఇస్తా. ఓకేనా? ఇదనమాట. చాలా సింపుల్గా, చాలా ప్రశాంతంగా పొద్దున్న లేచి మా పనులు మేము చేసుకొని ఇట్లా సరదాగా ఒక ఇంట్లో 3 bedroom ఫ్లాట్లు ఎట్లుంటామో అట్లున్నాము. సో ఈ ఇంటికి సంబంధించిన కూడా డీటెయిల్స్ ఇస్తా. మీకు కన్వీనియంట్ ఉంటే చేసుకోండి. మాకైనా చిన్న ఇబ్బంది అదొక్కటి మాత్రమే, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే మా డ్రైవరు ఇక్కడెక్కడో ఎయిర్పోర్ట్ వైపు, మా గైడు ఇక్కడెక్కడో ఎయిర్పోర్ట్ వైపు. పాపం మాకేమైందంటే ఈ మధ్యలో ఉండి ఇక్కడ ఉండడం వల్ల మమ్మల్ని డ్రాప్ చేసి వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి నైట్ 10 కల్లా వెళ్ళి మళ్ళీ మార్నింగ్ 5 కల్లా మమ్మల్ని జాయిన్ అవ్వడం కొంచెం ఇబ్బంది అనిపించింది అనమాట. అదర్వైజ్ ఎవ్రీథింగ్ బాగా ఎంజాయ్ చేసాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తా. ఓనర్స్ ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. బయట ఒక కోడ్ పెట్టేసి ఒక చిన్న బ్లాక్ లాగా పెట్టారు. మేము ఆ కోడ్ ఓపెన్ చేసేసి కీస్ తీసుకున్నాము. లోపల అంతా నీట్గా ఉంది. దీనికి ఆ ఓనర్ ముందే చెప్పండి, మీకు ఎవరు వర్కర్స్ ఉండరు, ఎవరు చేయరండి, మీరే చూసుకోవాలని చెప్పారు. సో మాకు చేసుకోవడానికి ఏం లేదు. అంటే ఊడ్చుకున్నాం, అంతకుమించి ఏం చేయలేదు మేము. ఎవ్రీథింగ్ చాలా కంఫర్ట్గా నీట్గా ఉంది అకామిడేషన్ మాత్రం. అండ్ మనకు సర్వీస్ అవన్నీ కావాలంటే ఇలాంటి బోల్డ్ దొరుకుతాయి అబ్బా. ఇది చాలామందికి తెలియదు, అందుకే నేను చెప్తున్నాను. సో ఎయిర్బిఎన్బి ఎట్లా బుక్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలనేది డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఓకేనా? బట్ మొత్తం ఎపిసోడ్స్ అన్నీ కూడా ఎక్కడ మిస్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఎస్పెషల్గా. సో ఏ వీడియోలో ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తారో నాకు తెలియదు, ఇది సంగతి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. కంటిన్యూగా కాశీకి సంబంధించిన వీడియోలు కొంచెం లేట్గా పోస్ట్ చేసినా కూడా బ్యూటిఫుల్గా పోస్ట్ చేస్తాను. జస్ట్ సీ అండ్ ఎంజాయ్. బాయ్.